హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం బజాజ్ వాళ్ళ ఆర్బీఎల్ క్రెడిట్ కార్డు ఉంటుంది చూసారా, దాని గురించి మాట్లాడదాం. దీన్నే సూపర్ కార్డ్ అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. అంటే ఈ వీడియోలో నేను దీనికి ఎలా అప్లై చేయాలి, దాంతోపాటే దీనిలో ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పబోతున్నాను. దానికంటే ముందు దీన్ని సూపర్ కార్డ్ అని చెప్పేసి ఎందుకంటారంటే, వీళ్ళు జనరల్గా మనం ఏటీఎం కార్డ్స్ ఉంటాయి సరే, వాటిని యూజ్ చేసి మనం ఏటీఎం సెంటర్లోకి వెళ్ళి డబ్బులను విత్డ్రా చేసుకోవచ్చు. కాకపోతే వీళ్ళు చెప్పేది ఏంటి అంటే, ఇక్కడ మన దగ్గర ఉండే ఈ సూపర్ కార్డ్ ఏదైతే ఉంటుందో దీన్ని యూజ్ చేసి మనము అంటే ఇది ఒక క్రెడిట్ కార్డ్ని తీసుకెళ్ళి మనం ఏటీఎంలోకి వెళ్ళి డబ్బులు విత్డ్రా చేయవచ్చు. సో ఆ డబ్బులు మళ్ళీ మనం రీపే చేయడానికి 50 days టైం ఉంటుందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ ఇంట్రెస్ట్ అయితే పడుద్ది, వీళ్ళు పడదు అని చెప్తారు. కాకపోతే ఇక్కడ 2.5% వీళ్ళైతే ఇంట్రెస్ట్ని ఛార్జ్ చేస్తారు. మరి బజాజ్ ఆర్బీఎల్ క్రెడిట్ కార్డ్ లేదా సూపర్ కార్డ్ గురించి మనం మాట్లాడినట్లయితే, ఫస్ట్ మనకు దీనిలో ఎటువంటి జాయినింగ్ ఫీ అయితే ఉండదు. దాంతోపాటే మనకు 1+1 టికెట్ ఆఫర్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నట్టు. అంటే మీరు ఎప్పుడైనా ఒక మూవీ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఒక టికెట్ తీసుకుంటే ఒక టికెట్ అనేది అయితే ఫ్రీగా ఇస్తారు. దాంతోపాటే మనకు ఈ డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్లు ఏవైతే ఉంటాయో ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినప్పుడు, అక్కడ కూడా మనకు వీళ్ళు క్వార్టర్కి ఒకటి, ఇయర్లీ 2 లాంగ్ యాక్సెస్ ఇస్లా అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. అంటే లాంగ్ యాక్సెస్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే, ఒక క్వార్టర్ వరకు ఒకటి మాత్రమే యూజ్ చేయాలి. ఇప్పుడు 2 ఇచ్చారు కదా అని చెప్పేసి 2 ఒకటే క్వార్టర్ లోపు యూజ్ చేయడానికి అయితే లేదు. అంతేకాకుండా వీళ్ళు కొంతమందితోటి పార్ట్నర్షిప్ చేశారు, దానికి సంబంధించిన బెనిఫిట్ కూడా చెప్తాను. ఫస్ట్ ఇక్కడ మనకు జాయినింగ్ ఫీ లేదు అని చెప్పాను కదా, కాకపోతే మనకు ఇయర్లీ ఫీ అయితే ఉంటుంది. కాకపోతే ఈ ఇయర్లీ ఫీని మనకు పడకుండా మనం చేసుకోవచ్చు. సో అది ఎలా అంటే, మనం ఒక 1 lakh rupees వరకు మనం స్పెండ్ చేసామనుకోండి క్రెడిట్ కార్డు యూజ్ చేసి, సో అటువంటిప్పుడు అంటే 1 lakh rupees ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఆటోమేటిక్ మనకు ఈ యాన్యువల్ ఫీ ఏదైతే ఉంటుందో అది వేవ్ ఆఫ్ అయిపోద్ది అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు ఇక్కడ మనకు 12x రివార్డ్ పాయింట్స్ ఇస్తారని చెప్తున్నారు. సో ఇక్కడ ఒక రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 0.25 పైసా అన్నట్టు, 25 పైసా అన్నట్టు. అంటే మనం యూజ్ చేసే ప్లాట్ఫామ్ని బట్టి ఈ రివార్డ్ పాయింట్స్ కూడా మనకు మారిపోతూ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్స్ కూడా ఉంటాయి అన్నట్టు. అంటే మనం ఎక్కడైనా పెట్రోల్ బంక్లోకి వెళ్ళేసి పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత మనకు సర్చార్జ్ అని చెప్పేసి ఒకటి పడుద్ది. సో దానిలో మనకు ఒక 100 rupees వరకు అయితే మైనస్ అయిపోద్ది మనం ఈ కార్డు యూజ్ చేసి ట్రాన్సాక్షన్ చేసినప్పుడు. అంటే మొత్తానికి ఈ కార్డ్ని మనం ఆన్లైన్లో షాపింగ్ చేయడానికనే కాకుండా, ఇప్పుడు మనము పెట్రోల్ బంక్లో అయినా కానివ్వండి, లేకపోతే డొమెస్టిక్ అవసరాల కోసం చాలా రకాల వస్తువులను కొనుక్కుంటూ చూస్తారా. సో అటువంటిప్పుడు ఈ కార్డు యూజ్ చేసినా సరే మనకు ఆటోమేటిక్ 1 lakh అనేది దాటిపోద్ది అనుకోండి సంవత్సరానికి. సో అటువంటిప్పుడు మనకు ఈ ఇయర్లీ ఫీ ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్ వేవ్ ఆఫ్ అయిపోద్ది. ఇంకొక మంచి విషయం ఏంటి అంటే, మనం ఈ కార్డు చేసి డౌన్ పేమెంట్ చేస్తాం చూసారా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు, సో అక్కడ మనకు 5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అంతేకాకుండా ఈ కార్డుకు ఒక లిమిట్ ఇస్తారు చూసారా, సో ఆ కార్డ్ లిమిట్ని మనం పర్సనల్ లోన్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నట్టు 3 months పాటు. దాని తర్వాత మెల్లిమెల్లిగా అయితే వాటిని చెల్లించవచ్చు. సో అంతేకాకుండా ఇప్పుడు అన్ని కార్డులలో ఉన్నట్టే ఇప్పుడు మనం ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చేసాం, దాన్ని ఈఎంఐ రూపంలోకి కన్వర్ట్ చేయడానికి కూడా దీనిలో వీళ్ళు ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మొత్తానికి ఎవరైతే ఎక్కువగా పేటీఎం యూజ్ చేస్తూ ఉంటారో, స్విగ్గీలు యూజ్ చేస్తూ ఉంటారో, ఫ్యూయల్ కొట్టించుకుంటూ ఉంటారో, అంటే పెట్రోల్ కొట్టించేసుకుంటూ ఉంటారో, సో వాళ్ళందరికీ మినిమం ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇయర్లీ ఛార్జెస్ అయితే పోతాయని చెప్పేసి అయితే మనం అనుకోవచ్చు. అయితే నేను ఇంతకుముందు వీడియో స్టార్టింగ్లో ఈ కార్డ్ని యూజ్ చేసి మనం ఏటీఎంలోకి వెళ్ళేసి డబ్బులను విత్డ్రా చేయవచ్చు అని చెప్పాను కదా. అయితే ఈ ఏటీఎంలో డబ్బులను విత్డ్రా చేసేటప్పుడు ఒక లిమిట్ ఉంటుంది అన్నట్టు. అందరికీ సేమ్ లిమిట్ వీళ్ళు ఇవ్వట్లేదు. సో మరి ఈ లిమిట్ కూడా ఎలా ఉంటుంది అని అంటే, 10,000 20,000 అంటే నాకు తెలిసి చెప్తున్నాను, 10,000 20,000 దానికంటే ఎక్కువ విత్డ్రా చేసినప్పుడు మనకి 2.5% పడుద్ది. కాకపోతే మనము ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఈ కార్డు ఇచ్చారు కదా అని చెప్పేసి 1,000 రూపాయలు విత్డ్రా చేశారనుకోండి, అటువంటిప్పుడు వీళ్ళు 500 లేకపోతే దానికంటే ఎక్కువ ప్లస్ జిఎస్టీ వసూలు చేస్తారన్నట్టు. అంటే మీరు 1,000 రూపాయలు అవసరం ఉంది కదా అని చెప్పేసి 1,000 రూపాయలు విత్డ్రా చేస్తే మీకు అక్కడ వీళ్ళు తీసుకునే ఛార్జెస్లోనే సగం డబ్బులు అయిపోతాయి అన్నట్టు. అలా కాకుండా ఎక్కువ డబ్బులు విత్డ్రా చేసుకున్నారనుకోండి, సో అటువంటిప్పుడు మాత్రమే, అంటే మనకు లిమిట్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఎక్కువ డబ్బులను విత్డ్రా చేసుకున్నప్పుడు మాత్రమే మనకు ఈ కార్డు యూజ్ అవుద్ది అని చెప్పేసి నాకు అనిపించింది. సో మొత్తానికి ఎవరైతే ఎక్కువగా సంపాదిస్తూ ఉంటారో, దాని తర్వాత ఎక్కువగా తిరిగి రీపేమెంట్ చేయగలుగుతారో వాళ్ళకు ఈ కార్డు అనేది యూజ్ అవుద్ది. దాంతోపాటు ఈ కార్డు యొక్క లిమిట్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఈ కార్డు యూస్ఫుల్ అని చెప్పేసి నాకు అనిపించింది. అంతేకాకుండా మనకు పార్ట్నర్ ఆఫర్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో మింత్రాలో షాపింగ్ చేసినప్పుడు 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఉంటుంది. 1,000 rupees వరకు, 2,500 కంటే ఎక్కువ షాపింగ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా మనకు ఫస్ట్ క్రై, రేమండ్స్, దాంతోపాటే మనకు స్కల్ క్యాండీ, ఫ్లయింగ్ మెషిన్ బోట్, లైఫ్ స్టైల్, సీగో, ఎరోస్ నౌ, ఇటువంటి వాటిపైన అయితే మనకి ఆఫర్స్ వస్తాయి. మరి ఎవరు అప్లై చేయవచ్చు అంటే 21 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మన సిబిల్ స్కోర్ అనేది 700 కంటే ఎక్కువ ఉంటే మనకు ఈ కార్డ్ అనేది దొరుకుద్ది. ఒకవేళ మీరు సాలరీడ్ అయినా మనం అప్లై చేసుకోవచ్చు. పర్ మంత్ 45,000 కంటే ఎక్కువ సంపాదించాలి. అంతేకాకుండా మీ దగ్గర ఇంతకుముందు ప్రీవియస్గా
క్రెడిట్ కార్డు ఉందనుకోండి, దాన్ని చూపించి దానికి అగైనెస్ట్ కూడా మనం ఈ క్రెడిట్ కార్డ్ని పొందవచ్చు. కాకపోతే పాస్ట్ 1 ఇయర్ నుంచి మనం ఎటువంటి డ్యూ లేకుండా ప్రాపర్ ట్రాన్సాక్షన్ చేసినట్టయితే మనకు ఈ క్రెడిట్ కార్డ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మరి దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే ఆధార్, పాన్, తర్వాత ఇన్కమ్ ప్రూఫ్కి సంబంధించింది ఇటువంటి డాక్యుమెంట్స్ అనేవన్నీ మనం సబ్మిట్ చేయొచ్చు. అంటే మనం అప్లై చేయాలంటే దానికోసం లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అంటే ఫస్ట్ నేము, లాస్ట్ నేము, దాని తర్వాత ఫాదర్ నేము, వీళ్ళు పాన్ నెంబర్ అడుగుతారు, బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతారు, హౌస్ నెంబర్ అడుగుతారు, మొబైల్ నెంబర్ అడుగుతారు, ఏజ్ అడుగుతారు, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ డీటెయిల్స్ మనం ఫిల్ చేసిన తర్వాత దీనికైతే మనము అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది. మరి మీలో ఎంతమంది దగ్గర ఈ బజాజ్ RBL క్రెడిట్ కార్డు ఉంది అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.